మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రేస్ కార్ల గురించి ఏదైతే ఆరోపణ చేయబడ్డదో కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా దానిపై స్క్వాష్ పిటిషన్ గతంలో వేసిన సందర్భంలో ఈరోజు ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. కొట్టేయడం అనేది మామూలుగా జరుగుతుంది, ప్రతి కోర్టులో జరుగుతూ ఉంటుంది. స్క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ గారు ఏమంటారంటే కేసు కొనసాగించనియండి అని చెప్తాడు ఆయన. దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు, శిక్ష పడ్డట్టు, జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నదే అబద్దాల మీద కూర్చున్నావు. అబద్దాల హామీలు ఇచ్చి ఆ కుర్చీ మీద కూర్చుండి ఇంకా అబద్దాలే మాట్లాడుతున్నావు. నీ అలవాటు పోవడం లేదు. ఏదో రకంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నీ చేతగానితనం ప్రజలకు తెలియకుండా ఉండడానికి డైవర్స్ పాలిటిక్స్ను వాడుతున్నావు. నేను అడుగుతున్నా, గతంలో 1,00,000 కోట్లకు ముగ్గడం జరిగింది కాళేశ్వరంలో, అనొకసారి 50,000 కోట్లకు ముగ్గడం జరిగింది మరి మిషన్ భగీరథని ఒకసారి. ఈ పోతూ పోతూ మళ్ళీ ఏం చేసినామంటే కొండను దవ్వి ఎలుకని తీసినట్టు ఈ కార్ రేసులో 50 కోట్లు అక్రమం జరిగినట్టు నువ్వు ఏసీబీ ద్వారా కేసు బుక్ చేపిస్తున్నావు. సరే, నేను అడుగుతున్న, ఏసీబీ ద్వారా కేసు బుక్ చేసిన ఏసీబీ సంస్థ మీ జేబీ సంస్థ, ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే సంస్థ అది. ఆ సంస్థ చేసినటువంటి ఆదేశం మీకు చేసింది అది. ఆ సంస్థ ఏదో రకంగా మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నది. నేను అడుగుతున్నా, ఈరోజు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవితమ్మ గారి ద్వారా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే మీరిచ్చిన హామీలు అమలు చేసే చేతగానితనాన్ని మరిపింపజేయడానికి ఇవన్నీ అడ్డమైన పాలిటిక్స్ ఆడుతున్నారు మీరు. నువ్వేమన్నా గతంలో ఇచ్చిన హామీలు 10,000 మాత్రం ఇస్తున్నా, బిచ్చం నేను 15,000 ఇస్తాను. ఇప్పుడేమంటున్నావు నువ్వు? మాట మార్చి 12,000 ఇస్తా అంటావు. మళ్ళీ ఏమంటావు? మొత్తం అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని, కేసీఆర్ గారిని ఆరోపణ నిందలు వేస్తూ మరి చేసే పరిస్థితులు ఏమంటావు? చేతగాని దద్దమ్మ నువ్వు. రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేసే దమ్ము లేకపోతే రాజీనామా చేసి విడిచిపెట్టదాన్ని. కానీ అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న అవుతుందో అది తాత్కాలికం. మాకదే విజయ సోపానంలా పనిచేసే ఫ్యూచర్లో. ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, 50 కోట్ల రూపాయలు ఏవైతే కేటాయించిన ప్రభుత్వం ద్వారా ఈ కార్ రేస్లో డబ్బులు ముట్టిన విదేశీ సంస్థకు చెందినటువంటి యాజమాన్యం గతంలో రేవంత్ రెడ్డికి కలవడం జరిగింది, అది దాచిపెట్టడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ గారే ఆ ఫోటో బయట తీసి పెడితే అవును కలిసింది నాకు అని చెప్తున్నాం. ఈ కార్ రేస్ జరపడం వల్ల హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. భారతదేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే ఈ ఈవెంట్ జరిగింది, ఎక్కడ జరగలేదు. దానివల్ల జరపడం వల్ల 700 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, ఇతర వ్యాపార సంస్థలకు. దానికి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నీకు చేత కాక దాన్ని కంటిన్యూ చేయక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నావు. కాబట్టి రేపు పొద్దున ఈ కార్ రేస్ వాడు నీ పైన ఆర్బిట్రేషన్ కేసు ఇస్తే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు, మూల్యం చెప్పి చెల్లించక తప్పదు. అది చేసే దమ్ములు లేక ఆరోపణ అంతా
కేటీఆర్ మీద చేస్తున్నాను. నేను అంటున్నా, ప్రభుత్వ నిర్ణయం ఏదున్నా దాని ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రభుత్వాన్ని ఉంటారు. ఈ కార్ రేసులో నిర్ణయం తీసుకున్నా కానీ చెక్ పెట్టడానికి, రిమార్క్స్ రాయడానికి సంబంధిత సెక్రటరీ ఉంటాడు అరవింద్ కుమార్ గారు. ఆయన కూడా ఎందుకు ఇట్లా మీరు కేసు ఆయన మీద కేసు పెట్టు. తర్వాత ఏదైతే పొందింది అక్రమంగా డబ్బులు ఉంటున్నావో ఆ సంస్థను కూడా కేసులు పెట్టాలి. నువ్వు పెట్టే చేత కాదు నీకు. అరవింద్ కుమార్ రేపు పొద్దున అప్రూవల్ చేసి నిందలు మోపాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ పాలిటిక్స్ అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. అయినా కేసీఆర్ గారికి జేబులోకి వచ్చినాయి 50 కోట్ల రూపాయలు చెక్ ద్వారా పోయినాయి, సంస్థకు ముట్టినాయి. అవి తెలుసు. అవి ఏసీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఒక వ్యక్తికి లబ్ధి జరిగే విధంగా డబ్బులు తీసుకుంటే ఏసీబీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడైంది కేటీఆర్ గారికి? ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి, చెక్ ద్వారా పోయినాయి, క్యాష్ ద్వారా కాదు, అక్రమ అవసలే కాదు. దాన్ని పట్టుకుని ఘోరంతర కుండలు చేసి నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాడు, ఈ రేవంత్ రెడ్డి మీకేమో అధిష్టానం వర్గం ఒకటే ఉన్నది. మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను బట్టి గారికి అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అడుగుతున్నా, అదేవిధంగా శ్రీధర్బాబుని అడుగుతున్నా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, జూపల్లి కృష్ణరావుని అడుగుతున్నా. మీకు అధిష్టానం ఒకటే ఏఐసిసి, కానీ రేవంత్ రెడ్డికి 2 అధిష్టాన వర్గాలు, ఒకటి ఏఐసిసి, ఇంకోటి బీజేపీ. దినమంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలుస్తాడు, రాత్రి అయితే బీజేపీతో కలుస్తాడు. ఇద్దరి అనుబంధం చాలా గట్టిగా ఉంది, మీరు తెలుసుకోవాలా. కేసు బుక్ చేసిండో లేదో ఈ జిల్లా ఈ పార్లమెంట్ సభ్యుడు అంటాడు కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదని, ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు. అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రల్లో భాగానే గతంలో కవితమ్మ గారు జైలుకు పోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ జైలుకు పంపాలనుకుంటున్నారు. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మీకు. మీరు 2 కూడా నేషనల్ పార్టీలు కొట్లాడుకుని మీ ఇద్దరు కొట్లాడుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం లేస్తేనే మోడీ మీద పడుతున్నాడు, అదే మీద పడుతున్నాడు. మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్లాడుకోండి. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తలేరు, అన్ని ఎగదొబ్బుతున్నాడు. రైతు బంధు ఎగదొబ్బిండు, కళ్యాణలక్ష్మి ఎగదొబ్బిండు, తులం బంగారం. అదేవిధంగా రైతు భరోసా దిక్కు లేదు, 2000 పెన్షన్ లేదు, వృద్ధులకు ఇచ్చిన 4000 రూపాయలు లేవు, స్కూటీలు దిక్కు లేవు. ప్రతిరోజు నిలదీసేది మా పార్టీ, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా కవితమ్మ గారు. ఏ ఒక్క బీజేపీ నాయకుడు అన్నా ఇవన్నీ నిలదీస్తున్నాడా? తూతు మంత్రంలాగా ఒకసారి ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మర్చిపోతుంది తప్ప ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు, రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పుడు విధానాలు ఏ ఒక్కరోజు బీజేపీ పార్టీ అడిగిన పాపన పోలేదు. దయచేసి గమనించాలి ప్రజలు కూడా. ఇవాళ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని హక్కును చేసుకొని ప్రతి కులాలకు, ప్రతి వృత్తులకు తగిన విధంగా గౌరవించి అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి మహానాయకుడు మా కేసీఆర్ గారు. 10 ఏళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందంటే మాకు వ్యతిరేకంగా రాలేదు, ప్రజలు వేయలేదు మాకు వ్యతిరేకంగా. కానీ 10 ఏళ్ళు వేసినాం కదా కేసీఆర్ గారికి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్దానాలు డబల్ చేస్తున్నారు కదా, ఇంతకంటే 2 తెలుస్తున్న ఆశతో వేసిన ఓట్లు ప్రజలు, ప్రేమతో కాదు. 1 ఇయర్లో, సంవత్సర కాలంలో మిమ్మల్ని తిట్టని నాయకులు, తిట్టని కార్యకర్తలు లేరు, తిట్టని ప్రజలు లేరు. అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నిన్ను తిట్టిన బూతులు గతంలో ఏ ముఖ్యమంత్రిని ఏ ఒక్కరు తిట్టలేదు. అన్ని బూతులు తిట్టితే కొంచెం అన్నా కూడా ఇంగిత జ్ఞానం లేక భరించుకుంటూ ఆ కోపాన్నంతా బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద
కేసీఆర్ గారి మీద నువ్వు తీస్తున్నావు తప్ప నీకు అమలు చేసే ధైర్యం శక్తి లేదు నీకు. వాళ్ళని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీకేం మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ డబుల్ గేమ్ ఆడే రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్ తీసేసి మీరెవరో ఒకరు అధికారానికి వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. లేకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపడకుండా లేకుండా చేస్తారు ప్రజలు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించుకుంటున్నారు. మరో 50 ఏళ్ల దాకా ఈ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికన్నా తేరుకొని ఈ రేవంత్ రెడ్డి అనే దరిద్రుణ్ణి పక్కన నెట్టితే తప్ప మీ కాంగ్రెస్ పార్టీ బతకదు. నేను దయచేసి చెప్తున్నా, మా పార్టీకి ఏం కాదు, మా పార్టీ గట్టిగా ఉంది. ఒక నాయకుడిని అక్రమంగా బంధిస్తే 100 మంది నాయకులు వస్తారు ఇక్కడ, ఎవరు తగ్గలేరు. నేను మనవి చేస్తున్నా, ఇవల్ల కోర్టుకు వెళ్తామా, పైకోర్టుకు వెళ్తామా, పోరాటం చేస్తామా, ఇవన్నీ కూడా మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. నాయకత్వం నిర్ణయం మీకెళ్ళే మా యొక్క ఆచరణ ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కానీ మన పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి, అధికారం కోల్పోయినాం కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు వచ్చినంత మాత్రాన తట్టుకొని నిలబడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. నాయకత్వం గట్టిగా ఉంది, మనం ఎదిరిద్దాం, మనం పోరాటం చేద్దాం. దుష్ట పరిపాలన ఇది, మంచి పరిపాలన కాదు, ప్రజా పరిపాలన కాదు, ప్రజలు ఆదరిస్తున్న పరిపాలన కాదు, ఇది ప్రజలు ఆశ్రయించుకున్న పరిపాలన ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన శ్రేణులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవల్ల 1 కాదు 2 కాదు, 1,20,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. మేము చేసింది 4,70,000 కోట్లు 10 ఏళ్లలో. 1 ఇయర్లో 1,20,000 కోట్లు అప్పు చేసినాం. మేము చేసిన అప్పుతోని కాళేశ్వరం కట్టినాం, మేము మిషన్ భగీరథ చేసినాం, మనం గ్రామాలు బాగా చేసినాం, మేము రోడ్లు బాగా చేసినాం. మేము అదేవిధంగా 1 కాదు, రైతాంగానికి రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, దళితులకు బీసీ బంధు ఇచ్చినాం, మేము ఇవన్నీ ఇచ్చినాం, మేము అసెట్ కలిగించినాం, మేము ఆస్తులు పెంచినాం. మేము నీ 1,20,000 కోట్లు 27,000 కోట్లు అప్పు తీసుకొచ్చి నువ్వేం చేసావు చెప్పాలా? వచ్చిన ఆదాయం ఏమైంది? అప్పుడు నరికిరు కదా మరి ముగ్గురు నాయకులు, ఇవన్నీ వాగ్దానాలు ఇస్తున్నారు, అమలు చేస్తారంటే ఎందుకు ఏం? కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉందట, ఈజీగా చేస్తాం. మేము తెలంగాణ రైతాంగం వచ్చిన తర్వాత ఆదాయం పెరిగింది, మాకు అనుభవం లేదా అని మరి నరికిరు చాలామంది. మొన్న అంటాడు రేవంత్ రెడ్డి రీసెంట్లీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిందట, సమైక్య రాష్ట్రాలు పెరిగిందట. సిగ్గుండాల కొంచెం అన్న. తెలంగాణ ప్రజలు ఆలోచించాలా, తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలోచించాలా. దయచేసి ఆలోచించండి. మొన్న అల్లు అర్జున్ కేసులో క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత సరే లా ప్రకారం నడిచేది వేరే విషయం. నువ్వేమన్నావు, నీ నాయకులు ఏమన్నారు? ఈ జిల్లా నాయకుడు కూడా ఆంధ్రలో బతికేసరికి వచ్చిండు, వాళ్ళు వెళ్ళిపోవాలా. ఈ జిల్లా కూడా చాలా మంది ఉన్నారు పాపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలంటాడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ వచ్చినాకనే ఆదాయం తగ్గిందంటాడు. మొన్న అంతకుముందు పెరిగిందంటాడు, ఇప్పుడు తగ్గిందంటాడు. 2 దొరికినాయి కాదు రేవంత్ రెడ్డి, 14 దొరికినాయి. చాలా డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆయన. వీళ్ళు అల్లు అర్జున్ పెట్టిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రండి, అమరావతిలో మేము మీకు జాగాలు ఇస్తామని, సౌకర్యాలు కల్పిస్తామని. అంటే ఏంది? రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది తెలంగాణలో, అంత ఆంధ్రకి వెళ్ళిపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోవాలా, బిచ్చం ఎత్తుకొని బతకాలా, నువ్వు మాత్రం మంచిగా ఉంటావు. ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. నువ్వు తప్పు చేసి జైలుపోయినావు, నువ్వు తప్పు చేయని వాళ్ళని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు సీరియస్గా గమనిస్తున్నారు. నువ్వు తెలంగాణ వ్యతిరేకి, నువ్వు సమైక్యాంధ్ర మనిషి, నువ్వు నీ దృష్టి మొత్తం సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నావు.
చంద్రబాబు నాయుడు బాటలో నడవాలనుకుంటున్నావు, నీ ఇష్టం. కానీ ప్రజలకు కూడా మనం చేస్తున్నాను నేను. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆలోచించండి మీరు. కేవలం తెలంగాణ కాంక్ష, తెలంగాణ గౌరవాన్ని కాపాడేది కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేయదు. ఇప్పటికే ఈ 1 ఇయర్లో 10 ఏళ్ల రాష్ట్ర గౌరవాన్ని నాశనం చేసినారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకెంత నష్టపోతామో మనకు తెలియదు. ఇవన్నీ దృష్టి చెప్తున్నా, పార్టీ శ్రేణులకు మరోసారి చెప్తున్నా, ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం ఇక్కడ. ఎక్కడ ఈగ వాళ్ళా మేము వచ్చి వాళ్తాం. డోంట్ వరీ, నాయకత్వం గట్టిగా మేమంతా ఉన్నాం. ఈ తప్పుడు కేసులు, చిల్లర కేసులు పెడితే భయపడొద్దని చెప్పి మనం చేస్తూ సర్వేసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ.